సమస్యలపై చిరంజీవితో తెలంగాణ ఎగ్జిబిటర్లు చర్చించారు. ఎగ్జిబిటర్స్ నిర్మాతల మధ్య పర్సంటేజ్ వివాదంపై చర్చించారు. తమ సమస్యలను పరిష్కరిస్తామని చిరంజీవి హామీ ఇచ్చారు అని టీఎఫ్సీసీ సెక్రటరీ శ్రీధర్ తెలిపారు. జూన్ 30 లోపు పర్సంటేజ్ సమస్యకు పరిష్కారం చూపిస్తామని చెప్పారన్నారు. ఆయన మాటకు కట్టుబడి ఉంటామని తెలిపారు. పెద్ద సినిమాలకు టికెట్ రేటు పెంచితే రెంట్తో పాటు 7.5% పర్సెంటేజ్ ఇస్తారన్నారు శ్రీధర్. సమస్యలపై చిరంజీవితో తెలంగాణ ఎగ్జిబిటర్లు చర్చించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ఫనీ ఫోన్ లైన్లో అందిస్తారు. ఫనీ. సంతోష్, ఇప్పుడే ఎగ్జిబిటర్లు రెండోసారి చిరంజీవి గారిని కలవడం జరిగింది. ఆయనతో కలిసిన తర్వాత చాలా క్లారిటీగా ఒక ఒప్పందానికి వచ్చినట్టు జూన్ 30వ తేదీకి మొత్తం సమస్య అంతా పరిష్కారం అవుతుందని, రాబోయే సినిమాలకు కూడా నుంచి పర్సంటేజ్ ఇవ్వాలి, ఇలాంటి విషయాలు అన్నిటి మీద కూడా ఒక స్థిరమైనటువంటి నిర్ణయం జూన్ 30వ తారీఖునే అవకాశం మనకు కనబడుతుంది. ఆ బాధ్యత నేను తీసుకుంటాను అని కూడా హామీ ఇచ్చారు చిరంజీవి అని చెప్పి మన సమస్యలపై చిరంజీవితో తెలంగాణ ఎగ్జిబిటర్లు చర్చించారు. ఇదే విషయానికి సంబంధించి ఫనీ అందిస్తారు. ఫనీ. సంతోష్, ఈ రోజు జరిగిన సమావేశంలో ఈ పర్సంటేజ్ విధానం మీద ఎగ్జిబిటర్లు అందరూ కూడా చాలా సంతృప్తిని వ్యక్తపరచడం జరిగింది. ఎందుకంటే చిరంజీవి తాను వ్యక్తిగతంగా ఈ బాధ్యతను స్వీకరిస్తానని, జూన్ 30వ తారీఖు లోపు దీని మీద ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని సూచించే దిశగా ముందుకు తీసుకెళ్తానని వాళ్ళతో చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఈ విషయం మీద చాలా సంతృప్తికరంగానే ఉన్నారు. ఇంతకు ముందు ఛాంబర్ ఏదైతే ఒక లేఖను మనకి విడుదల చేయడం జరిగిందో, అంటే పర్సంటేజ్ విధానం మీద, ఒకవేళ పెద్ద అనేటువంటి సినిమాకి టికెట్ రేట్స్ హైక్ ఉంటే కనుక రెంట్తో పాటు 7.5% పర్సంటేజ్గా ఇవ్వడానికి కూడా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. సో దాని ప్రకారమే ఇప్పుడు జరగబోతోంది. అయితే టికెట్ రేట్స్ అనేటువంటి ఏపీ అండ్ తెలంగాణలో పెరుగుతున్నాయా లేదా అనేటువంటి విషయం మాత్రం మనం చూడాల్సి ఉంది. సో డెఫినెట్ గా టికెట్ రేట్స్ పెరిగితే మాత్రం ఈ ఎగ్జిబిటర్లు అందరికీ కూడా ఒక అనుకూలమైనటువంటి విధానంలో రెంట్ అండ్ 7.5% ని ఇవ్వడానికి ఏకీభవించినట్టుగా మనకి తెలుస్తా ఉంది. సంతోష్. థ్యాంక్ యూ.